పేదోడి గుడిసెల్ల దీపం ప్రేమ నిండిన రాజన్న వంశం రైతన్నకే నిండు ధైర్యం ఇచ్చినాది వైఎస్సు వంశం. పేదోడి గుడిసెల్ల దీపం ప్రేమ నిండిన రాజన్న వంశం రైతన్నకే నిండు ధైర్యం ఇచ్చినాది వైఎస్సు వంశం. రాజసంలో మేటి దండి గుణములతోటి త్యాగాలలో లేదు సాటి ఎడుగురి సందింటి వంశం అంటే అది నిరుపేదలా నిత్యజీవిటి. ఆ రాజారెడ్డి నుండి రాజన్న జగనన్న మన కోసమే పాటు పడ్డారు చూడన్న. పేదోడి గుడిసెల్ల దీపం ప్రేమ నిండిన రాజన్న వంశం రైతన్నకే నిండు ధైర్యం ఇచ్చినాది వైఎస్సు వంశం. మహారాజు పుట్టుక పుట్టిన గాని పేదలంటే ప్రేమ చూడు. మన రాజారెడ్డి పోరాటాలు మన కోసమే ఆనాడు. నిరుపేద రోగులకు ఒక్క రూపాయకే వైద్యాన్ని అందించమంటూ ఆసుపత్రి గట్టి కొడుకు రాజన్నకు సేవ గుణమును నేర్పినాడు. ఏ పాప మరిగని వాడు పగవాళ్ల చేతుల్లో ప్రాణమిడిసి మన గుండెల్లో నిలిచాడు. మన రాజన్న జయమ్మలో నిండు ప్రేమ నింపుకున్నా మన రాజన్న. డాక్టరుగా పేద రోగులకు వైద్య సేవలు చేస్తూ ఉన్నా ఇది చాలకు ఇంకా చెయ్యాలంటూ నాయకుడై రాజన్న. చిన్న వయసులోనే ఎర్రకోట దాకా ఎదిగాడు రాజన్న. అన్యాయముందంటే సొంత పార్టీనైనా ధిక్కరించిన ధీరుడన్నా. రాజశేఖర రెడ్డి అన్న పేరుతోనే పార్టీని వెలిగించినాడు. ముఖ్యమంత్రి అయ్యి సంక్షేమ వెలుగును అందించిన సూర్యుడు. నేల తల్లికి కొత్త జీవమిచ్చిన వాడు రైతన్నకే ఆత్మ బంధువై ఎదిగాడు. ఆరోగ్యశ్రీ 108తో ప్రాణాలు పోసిన వాడు. జనం కోసమే నిలబడి చివరికి ప్రాణాలనే వదిలినాడు. ఇంటి పెద్ద దిక్కులేక ఎక్కడ తోచక దిక్కులేని పక్షి అయినా తన తల్లి చెల్లిని వెంట వేసుకొని కదిలాడు రాజగనన్న. పాలకులు పగవాళ్ళు అనగదొక్కేందుకు అక్రమ కేసులలోనో ఇరికించి అన్నకు నరకాన్ని చూపెడితే బెదరలేదు జగనన్న. పద్మవ్యూహాన చెక్కిన అభిమన్యుడయ్యన్న శత్రువుల చేతుల్లో చిత్రవద చూశాడు. అన్న ప్రాణాలే ప్రియంగా దొంగ దెబ్బతీసినారు. మంచితనము మన ప్రేమ వల్లే జగనన్న క్షేమంగా బయటపడ్డాడు. రాజన్నలాగే రాష్ట్రమంతా పాదయాత్రలెన్నో చేశాడు. మన కష్టాలు మన కన్నీళ్లు దగ్గరుండి చూశాడు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాడు రాజగనన్న. నవరత్నాలతో మన నవ్యాంధ్రను వెలిగించే సూర్యుడమ్మా. ఆనాడు రాజన్న మనకు చేసిన మేలు గుర్తు చేసుకోవే తల్లి. ఆ రాజన్న బిడ్డ మన జగనన్నకే గండ దండగా నిలవాలి సెల్లి. ఫ్యాను గుర్తుకు మనము ఓటేసి గెలిపిస్తే రాజన్న రాజ్యమే వస్తాదిలే మళ్ళీ. అండగా మనమంతా ఉంటే జగనన్న అన్నింటినీ దాటుతాడు. అభిమన్యుడు కాదు ఇప్పుడు